నిజానికి ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగే ఈ పుస్తకాల పండుగ ఈసారి ఫిబ్రవరిలో వచ్చింది, 3 నెలలు ఆలస్యంగా. అయినప్పటికీ దీని ఆదరణ ఏమీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగినప్పుడు ఎన్ని దుకాణాలు వస్తాయో, ఎంతమంది పుస్తక విక్రేతలు వస్తారో అంతకన్నా ఎక్కువ మంది పుస్తక విక్రేతలు ఇప్పుడు వచ్చారు. ఇది ఇంత ఆదరణ ఎందుకు సంపాదిస్తున్నది? ఇది ఏదో నిజానికి పుస్తక వ్యాపార ప్రదర్శన అనిపిస్తుంది. పుస్తకాలు అమ్ముకోవడానికి పెడతారు వీళ్ళు, 300 మంది పుస్తక విక్రేతలు వస్తారు, ప్రచురణకర్తలు వస్తారు. కానీ ఇది కేవలం ప్రచురణకర్తల పుస్తక విక్రేతల సభ కాదు, పుస్తక విక్రేతల ప్రదర్శన కాదు. అసలు పుస్తక పరిశ్రమ, పుస్తకాన్ని వ్యాపారం అని అంటున్నారు, ఇది ట్రేడ్ ప్రదర్శన అంటున్నారు. ట్రేడ్ కాదు, ఇది వ్యాపారం కాదు, ఇది ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమలో రచయితల దగ్గర నుంచి ప్రారంభించి కంపోజిటర్లు, ప్రింటర్లు, పబ్లిషర్లు, బుక్ డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ బుక్ సెల్లర్లు అనే ఒక పెద్ద చక్రం ఉన్నది. ఈ చక్రానికి మించి, ఈ చక్రానికి చుట్టూరా ఉన్నది మీరు పాఠకులు, పుస్తక ప్రియులు. కనుక ఈ పుస్తకాల పండుగ చాలా వరకు ఇదేదో ట్రేడ్ ఎగ్జిబిషన్ అని అనిపిస్తుంది, కానీ ట్రేడ్ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, ఇది అందరి పండుగ. ఏ ఒక్క ప్రచురణకర్తది కాదు, ఏ ఒక్క పుస్తక విక్రేతది కాదు, ప్రతి రచయితది, ప్రతి పాఠకుడిది, ప్రతి పాఠకురాలిది, రాబోయే పాఠకురాలిది. కనుక ఈ ప్రదర్శనకు జనాదరణ రావడానికి, ఇంత జనాదరణ రావడానికి కారణం ఇది మన అందరి పండుగ కావడం. ఈ పండుగను 36 సంవత్సరాలుగా హైదరాబాదులో నిరంతరాయంగా దినదిన ప్రవర్ధమానంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ 36వ పండుగ కూడా అట్లాగే. మొన్ననే మీరందరూ పత్రికల్లో వార్త చూసుంటారు, పుస్తకానికి కాలం జల్లింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే రోజుల్లో కలకత్తా జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 14 రోజులు జరిగితే 29 లక్షల మంది ఆ ప్రదర్శన సందర్శించారు. 14 రోజుల్లో 27 కోట్ల రూపాయల పుస్తకాలు అమ్ముడుపోయాయి. అంటే పుస్తకం సజీవంగా ఉన్నది, పుస్తకం జాజ్వల్యమానంగా ఉన్నది, పుస్తకం ఇంకా మనుగడలో ఉన్నది. ఎందువల్ల పుస్తకం ఇంత మనుగడలో ఉంటుంది? ఒక రచయిత, ఆ పుస్తకం రాసే రచయిత, ఒక కవిత్వం రాసే కవి, ఒక కథ రచయిత, ఒక నవల రచయిత 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతుకుతారు, చనిపోతారు. కానీ ఆయన రాసిన పుస్తకం, ఆమె రాసిన పుస్తకం 100 ఏళ్ళు బతుకుతుంది, 1000 మందిలో సజీవంగా ఉంటుంది. ఇవాళకి ఎప్పుడో 1000 ఏళ్ల కింద చనిపోయిన వాల్మీకిని, వ్యాసుణ్ణి ఇవాళకి మనం చదువుతూ ఉన్నాం. గద్దర్ భౌతికంగా మరణించాడు. మనందరం హైదరాబాద్ లో ప్రదర్శనలో పాల్గొన్నాం. కానీ గద్దర్ పాట, గద్దర్ రచన ఎంత సజీవంగా ఉన్నదో ఇప్పుడే వేదిక మీద చూసాం, ఇప్పుడు వెన్నెల మాటల్లో విన్నాం. కనుక అక్షరం అనే దానికి ఎప్పటికీ మరణం లేదు, పుస్తకం అనే దానికి మరణం లేదు. పుస్తకం అంటేనే దాన్ని కొంచెం ఒక్క అక్షరం మారిస్తే మస్తకం అవుతుంది. మస్తకం లేని మనిషి లేరు, పుస్తకం లేని మనిషి కూడా ఉండరు.